ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా తులారాశి వారికి 2025వ సంవత్సరం జనవరి 10వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే రాత్రి 10 గంటలలోపు ఈ లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఎటువంటి లక్షణాలు మీరు చూస్తారు, అలాగే ఈరోజు మీ యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీరు పొందుకుంటారు, అలాగే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు అలంకార ప్రియులు, అందంపై ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1-4 సార్లు ఆలోచిస్తారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అలాగే ఈ యొక్క తులారాశి వారు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు అపజయాలు వచ్చినా కానీ వాటిని చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సొంతం చేసుకుంటారు. అలాగే వీరికి అందరితో కలిసిపోయే తత్వం ఉంటుంది. కాబట్టి 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది. తాతల నాటి ఆస్తులను నిలబెట్టడానికి కూడా వీరు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది. అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని వీరు కొనసాగిస్తారు. ఈ తులారాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి. వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. ఇందుకు కారణం వీరి యొక్క విశాలమైన భావాలు, సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు. వీటి పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదు. ప్రేమంటే వ్యతిరేకత ఉన్నప్పటికీ స్నేహానికి మాత్రం ఎక్కడలేని ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి ఆపదల్లో దేవుడిలాగా వీరు కనిపిస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం జనవరి 10వ తేదీ దినఫలాలు అంటే శుక్రవారం రోజు దినఫలాలు వీరికి చూస్తే రాత్రి 10 లోపు కొన్ని లక్షణాలైతే చూస్తారు. అంటే కొంత ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. అంటే అనుకోకుండా ఒళ్ళు నీరసంగా అనిపించటం, చలి జ్వరం లాంటి లక్షణాలు మీకు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు కూడా అంటే ఈ సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఈ రోజు కొంత ఎక్కువగానే ఈ యొక్క ప్రభావాన్ని అనుభవించాల్సి రావచ్చు. ఇటువంటి అనారోగ్యకరమైనటువంటి లక్షణాలు కొన్ని చూస్తారు. అయినప్పటికీ మీరు ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఎప్పుడైతే మనం చిన్న అనారోగ్య సమస్యను కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటామో అప్పుడు సమస్య మనకు చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే పెద్ద అనారోగ్య సమస్యల గురించి కూడా మనం ఆలోచించకుండా మన వంతు జాగ్రత్తలు మనం పాటేస్తూ దాని గురించి మనం మర్చిపోయామంటే ఎంత పెద్ద అనారోగ్య సమస్య అయినా కానీ అది చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీకు ఇటువంటి లక్షణాలు కనిపించినా కానీ వాటి గురించి మైండ్లో ఎక్కువగా పెట్టుకోకుండా మీ యొక్క దినచర్యల్లో మీరు యథావిధిగా ఉండండి. ఈ విధంగా చేసినట్లయితే
ఏ అనారోగ్య సమస్య కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. అనుకోకుండా కొన్ని సందర్భాల్లో మనసంతా కూడా చాలా తేలికగా అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మనసంతా చాలా భారంగా అనిపిస్తుంది. అయితే ఈరోజు దినఫలాల్లో మీకు మనసు భారంగా అనిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఏదో కోల్పోయినట్లుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. అయితే మీరు ఇటువంటివి నియంత్రించుకోవటం అనేది కూడా మీ యొక్క చేతుల్లోనే ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో ఎవరితో అయినా కలిసి మాట్లాడటం, అలాగే కొన్ని వ్యాపకాలు పెట్టుకోవటం, టీవీ చూడటం కావచ్చు, సాంగ్స్ వినటం కావచ్చు, ఎవరితో అయినా సరే మీ యొక్క సొంత వ్యక్తులతో ఏవైనా విషయాలు షేర్ చేసుకోవటం, పిచ్చాపాటి మాట్లాడటం, ఇటువంటివి చేస్తే కనుక ఈ యొక్క లక్షణాలు ఏవైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా అనిపిస్తున్నాయో ఆ లక్షణాలను మీరు మర్చిపోగలుగుతారు. మీ యొక్క దినచర్యలో యథావిధిగా పాల్గొనండి. అంటే మీరు ఈ విధంగా కొంచెం నీరసంగా అనిపించగానే మీరు పడుకోవటం లాంటి పనులు చేయటం, మనసు కొద్దిగా భారంగా అనిపిస్తే దాని గురించే చింతిస్తూ కూర్చోవటం లాంటి పనులు చేశారంటే మాత్రం మీకు ఇంకా ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో తులారాశివారు ఏదైనా వ్యాపకంలో మునిగిపోండి. అప్పుడు సమస్య మిమ్మల్ని ఏమీ చేయలేదు. అలాగే మీకు మనసుకు కూడా చాలా ఊరట అనేది లభిస్తుంది. కాబట్టి ఎక్కువగా ఇతర వ్యక్తులతో అంటే మీ యొక్క శ్రేయోభిలాషులతో ముచ్చటించడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఏదైనా వ్యాపకం, టీవీ కావచ్చు, లేకపోతే సాంగ్స్ వినటం కావచ్చు, ఇటువంటివి చేసుకోండి. ఈ విధంగా చేస్తే ఈ యొక్క లక్షణాలను మీరు మర్చిపోగలుగుతారు. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉండగలుగుతారు. అయితే ఈ విధంగా తులారాశి వారికి కొన్ని లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క లక్షణాలను చూసి మీరు ఇబ్బంది పడకుండా ఈ యొక్క లక్షణాలు ఏవి కనిపించినా కానీ వాటిని అధిగమించగలగటానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క తులారాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే సాధారణంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ వినియోగదారులతో చిన్న గొడవ కాస్త పెద్దగా మారే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఈ యొక్క తులారాశి జాతకులు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే వినియోగదారులతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కనిపించినప్పటికీ కూడా మీరు మీ యొక్క కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి వ్యాపారానికి కూడా వినియోగదారులే అసలైనటువంటి మూలాధారమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వినియోగదారులతోనే వ్యాపారం అనేది సజావుగా సాగిపోతుంది. కాబట్టి వారిని అట్రాక్ట్ చేసే విధంగా మీ యొక్క మాటలు కానీ లేకపోతే మీ యొక్క వ్యాపారం కానీ ఉండాలి. వారితో దురుసుగా కఠినంగా మాట్లాడితే అది మీకు ఖచ్చితంగా వారితో విభేదాలను తెచ్చిపెడుతుంది. మీ యొక్క వ్యాపార జీవితంపై కూడా ప్రతికూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తులారాశి జాతకులు తగిన జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే తులారాశి వారు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని కూడా ఆరాధించండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు ఇతర వ్యక్తులకు సహాయం చేయండి. దాన ధర్మాలు చేయండి. ఆపదల్లో ఉన్న పేదవారికి, అవసరాల్లో ఉన్న వారికి మీరు ఏ రూపంలో సహాయం చేసినా సరే, వస్తు రూపంలో కానీ, వస్త్రాల రూపంలో కానీ, ధనధాన్యాల రూపంలో కానీ మీరు చేసే సహాయం మీకు అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అందిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా తులారాశి వారికి రాత్రి 10 గంటలలోపు ఈ లక్షణాలు కనిపించినా కానీ ఏదైనా వ్యాపకంలో మునిగిపోయినట్లయితే వీటిని మీరు మర్చిపోగలుగుతారు. శివారాధన మీకు ప్రతికూలతలను అనుకూలంగా మారుస్తుంది. అలాగే శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. అది మీకు మంచి ఊరటనిస్తుంది. మీ యొక్క మనసు కూడా చాలా ప్రశాంతంగా మారిపోతుంది. వీలైతే దేవాలయానికి వెళ్లి అక్కడ కాసేపు కూర్చోండి, దైవ దర్శనం చేసుకోండి. ఇది మీకు చాలా మనశ్శాంతిని అనుగ్రహిస్తుంది. చూశారు కదండి, తులారాశి వారికి 2025వ సంవత్సరం జనవరి 10వ తేదీ శుక్రవారం రోజు దినఫలాల్లో రాత్రి 10 గంటలలోపు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి, వాటిని అధిగమించడానికి ఏం చేయాలో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.